ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నేటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు పార్టీ కార్యకర్తల అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. మార్కాపురం జిల్లా పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు జంకే వెంకటరెడ్డి, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ పరిశీలకులు అశోక్ కుమార్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం పట్టణంలోని గడియార స్తంభం సర్కిల్లోని తూర్పు వీధిలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల కష్టాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నామని తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నిటికీ అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మొన్న ఏ రీతిగా అయితే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు చెప్పిన ప్రకారం అందిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కృషి చేసినాయో, రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 2వ పర్యాయం ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉండేటువంటి సమస్యలు తీర్చడంతో పాటు ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరొక పర్యాయం ప్రతి ఒక్కరికి కూడా ఈ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు మన పార్టీ ఎదుర్కోవడం జరిగింది. ఒక పక్కన గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిపోవడం దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే ఎన్నో వెన్నుపోట్లు కూడా చూసినాం. దేనికి కూడా మన నాయకుడు తండ్రిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళినాడే కానీ ఏ రోజు కూడా ఆయన డీలా పడ్డటువంటి పరిస్థితి లేదు. ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకుడు, అభిమాని ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక పర్యాయం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ సందర్భంగా మరొక పర్యాయము శుభాకాంక్షలు తెలుపుతూ జై జగన్.